అంటే వానికి భూమి కొనిపిస్తామని చెప్పి 1B లైన్ మార్చేసి ముద్దాయిలు పట్టుకుంటే అంతా వీళ్ళ కాంప్లెక్సిటీ అంతా చెప్పినారు. అది జరిగింది. వీళ్ళు అప్రోచ్ అయితే ఒక అమ్మాయిని అడ్డం పెట్టి సంతకాలు పెట్టించి మరి నీ పేరు మీద ఉంటారు భూమి, నీకు తెలియకుండా నాగమల్లారెడ్డి పేరు ఎక్కించేసినారు. వీళ్ళు నాగమల్లారెడ్డి పెట్టుకుంటే వీళ్ళు వేస్తారని చెప్పి కంప్లైంట్ 30 లక్షలు ఓడుకొని రోజు చండీగఢ్కి చెందిన పునీత్ నందా అనే ఒక నేరస్తుడు ఇతను పండ్ల తోట పెంపకాలు చేసుకుంటామని చెప్పి పుట్టపర్తి మరి కదిరి మరి ఢిల్లీ ప్రాంతాల్లో చాలా మోసాలు చేశాడు. ఆ విధంగా గోపాల్ శర్మ అనే జోషి అనే బెంగళూరు చెందిన వ్యక్తితో కన్సల్ట్ అయ్యి నీకు ల్యాండ్ అమ్ముతాము, అదేవిధంగా పండ్ల తోట పెంపకాలు నెలకు సంబంధించిన ఆదాయం చూపిస్తామని చెప్పి మన కదిరిలో కూడా ప్రయత్నాలు చేశాడు. ఇందులో భాగంగా తనకల్లు మండలం కొక్కంటి గ్రామానికి చెందిన శ్రీనివాస నాయుడు, అదేవిధంగా నాగమల్లారెడ్డి మరియు నీలకంఠారెడ్డిని అప్రోచ్ అవుతాడు. వీళ్ళ ముగ్గురు సహకారంతో ఈ పునీత్ నందా గోపాల్ శర్మ నుంచి 30 లక్షల రూపాయలు తీసుకొని అందులో 12 లక్షల రూపాయలు ఈ ముగ్గురికి ఇచ్చి వాసుదేవరెడ్డి పేరు మీద ఉన్న 6 ఎకరాల భూమిని నాగమల్లారెడ్డి పేరు మీద మార్చి 1B చూపించి నాగమల్లారెడ్డి నుంచి గోపాల్ శర్మ జోషికి రిజిస్టర్ చేయడం జరిగింది. తర్వాత ఈ మోసాన్ని తెలుసుకున్న గోపాల్ శర్మ జోషి ఇచ్చిన ఫిర్యాదు మేరకు క్రైమ్ నెంబర్ 146 ఆఫ్ 23 అండర్ సెక్షన్ 420, 467, 468, 471 2/34 గా కేసు నమోదు చేయడం జరిగింది 2023లో. దర్యాప్తులో ఈ కొక్కంటి శ్రీనివాస నాయుడు, నీలకంఠారెడ్డి మరియు ఈ నాగమల్లారెడ్డి అనే వ్యక్తుల పేర్లు రావడం జరిగింది. అందుకు నిన్నటి దినం వీళ్ళని తనకొల్ల ఎస్ఐ గారు వారి సిబ్బంది అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరిగింది.